ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం. యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ తస్యాంతిం ప్రయస్య మే. ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఓం బుద్ధీత్యస్వజాతవేదో అభగ్నం నిరుడితిం మమ వసోగుస్య మయ్యమాపః జీవనం జదిశో దిశః. ఓం రాజాధిరాజాయ ప్రసయ్యదాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇక్కడి నుంచి పార్టీ అధ్యక్షులు వారు వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి రాజకీయ పంచాంగ శ్రవణం అనేటటువంటిది చేస్తాం. కారణం ఏమిటి అంటే పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మనం పంచాంగాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దేవాలయాల్లోనూ ఇళ్లల్లోనూ పుస్తకాల్లో చదువుకుంటాం. పార్టీ భవిష్యత్తుని ప్రత్యేకంగా అంచనా వేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి ఏ రకంగా ఉంటాయి, కాలాన్ని మనం ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఈ కాలంలో వచ్చేటటువంటి మార్పుల్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, ప్రజలకి ఏ రకంగా మేలు చేయాలి అంటే మన వ్యూహాలు ఏ రకంగా ఉండాలి అనేటటువంటిదంతా కూడా అంచనా వేయమని పిలిచారు కాబట్టి ఇక్కడి నుంచి రాజకీయ పంచాంగ శ్రవణం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు మత్స్య జయంతి, మన్మథనామ సంవత్సరం అని చెప్పుకున్నాం. మన్మథనామ సంవత్సరము అంటే మన్మధుడు అంటేనే మనకి ఉత్సాహం ఉరకలెత్తుతుంది అనేటటువంటి మాట మనకి తెలుసు. కాబట్టి మన్మథనామ సంవత్సరంలో మన్మధుడి యొక్క ఆయుధాలు ఏమిటి అంటే మన్మధుడి చేతిలో ఉండేటటువంటి విల్లు చెరుకు విల్లు. చెరుకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి చెరుకు అంటే అందరికీ ఇష్టమే కాబట్టి తీయని రసాన్ని ఇచ్చేటటువంటి చెరుకు విల్లు ఆయన యొక్క రథం, ఆయన యొక్క ధనుస్సు చెరుకు విల్లు. అలాగే ఆ చెరుకు విల్లుకి బ్రహ్మాండమైనటువంటి నారిని పెట్టాలి. ఆ నారి ఏమిటి అంటే తుమ్మెదల యొక్క పంక్తి సమూహమే ఆ వింటి నారిగా ఉంటుంది. అలాగే మన్మథ బాణం ఏమిటి అంటే చూతంచ నవమల్లిక అని వేదంలో చెప్తోంది. బ్రహ్మాండమైనటువంటి 5 బాణాలు ఆయన బాణాలుగా ఉపయోగిస్తారు. అతి సున్నితమైనటువంటి బాణాలు, అవి చూస్తేనే అత్యంత ఆకర్షణగా ఉంటాయి. మన్మథ బాణం కనుక ప్రయోగిస్తే రెండో బాణం వేయాల్సిన పని లేదు. అదంతా కూడా మనకి తెలుసు. ఏమిటి అంటే శివుడి మీద ప్రయోగించినటువంటి మొదటి బాణంలోనే శివుడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు. మన్మథ బాణం పడిన వెంటనే ఆ పాతాళనభస్తరాంధ్ర భువన బ్రహ్మాండమా విస్ఫురతు, దివ్యమైనటువంటి తేజస్సులు చిమ్ముతూ భూమ్యాకాశాలను ఏకం చేస్తూ జ్యోతిర్లింగంగా బయటకు వచ్చి జగదేక సౌందర్యవతి అయినటువంటి కాళీమాతని చేపట్టి చక్కగా జగద్రచన చేశాడు. నవగ్రహాలు ఏర్పాటు చేశాడు, చతుర్దశ భువనాలను ఏర్పాటు చేశాడు, పంచభూతాలను ఏర్పాటు చేశాడు. ఈ భూమండలం మీద సముద్రాలు, నదులు, 84 లక్షల జీవరాశులు, మానవుణ్ణి కూడా పుట్టించి ఎప్పుడు జరిగింది అంటే మన్మథ బాణం పడిన తర్వాత జరిగింది. కాబట్టి మన్మథ బాణం పడిన తర్వాత యోగీశ్వరుడైనటువంటి శివుడు ఇంకా కూర్చుని తపస్సు చేశాడా అంటే తపస్సు చేయలేదు. వెంటనే మన్మథ బాణ ప్రయోగంతోనే చక్కగా ఆ తపస్సులోంచి బయటికి లేచి జగదేక సౌందర్యవతి అయినటువంటి ఆ పార్వతీమాతని చేపట్టి జగద్రచన చేశాడు. కాబట్టి మనం అందరం ఈ రోజు ఉన్నాము. సముద్రాలు, పంచభూతాలు అన్నీ ఏర్పాటు చేశారు. కాబట్టి మనకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేశారు అంటే కారణం మన్మథుడు. కాబట్టి తపస్సు చేసుకునేటటువంటి మన్మథుణ్ణి ఈ రకంగా చేసినందువల్ల వెంటనే ఆయన ఇంత మంచి పని చేశావు, నువ్వు ఒకడి మీద బాణం వేస్తూ నువ్వు ఇక్కడ కూర్చుంటే వ్యవస్థ ఏర్పాటు చేశాను నేను,
వ్యవస్థ ఏర్పాటు చేస్తే వ్యవస్థ అనేటటువంటిది అంతర్లీనంగా ఉండాలి. కాబట్టి వ్యవస్థ అంతర్లీనంగా ఉండాలంటే మన్మధుడు వ్యక్తిగా ఉండకూడదు, సంస్థగా ఉండాలి. కాబట్టి శివుడి యొక్క మూడో కన్ను తెరవడం జరిగింది. ఆ మూడో కన్నుకి ఆయన రతీదేవికి మాత్రమే కనపడతాడు. కాబట్టి ఆ రకంగా మనకి మన్మథనామ సంవత్సరంలో మన్మథ బాణానికి బ్రహ్మాండమైనటువంటి తేజస్సు ఓజస్సు ఉంటుందని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ అతి బ్రహ్మాండమైనటువంటి సున్నితమైనటువంటి బాణాలు ప్రయోగించేటటువంటి వాడు మన్మధుడు. ఆయన రథం ఏమిటి అంటే చిలక రథం. మిత్రుడు ఎవరు అంటే వసంతుడు ఆయన మిత్రుడు. కాబట్టి బాణానికి పదునుండాలి. ఈ మధ్యన కొన్ని ప్రశ్నలు వింటున్నాం, ఆ ప్రశ్నలకి తలా తోకా ఉండదు. ప్రశ్నలు దరిద్రంగా ఉంటే ఆన్సర్స్ పరమదరిద్రంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నించే గళంలో వాడి వేడి తగ్గకూడదు. మన్మథ బాణానికి సూదిగా ఉండాలి. మన్మథ బాణం ప్రయోగించిన తర్వాత వెనక్కి వచ్చింది అనుకోండి, వెనక్కి వస్తే అది మన్మథ బాణం కాదు, రామ బాణం ఒకటే బాణం. ఆ ఒక్క బాణం వేసిన తర్వాత రాముడు రెండో బాణం ప్రయోగించే పరిస్థితే ఉండదు. కాబట్టి మన్మథ బాణానికి వాడి వేడిగా ఉండడానికి స్త్రీల యొక్క చూపులు చాలా సూదిగా ఉంటాయి. కాబట్టి స్త్రీల యొక్క చూపులే ఆ యొక్క మన్మథ బాణానికి సూది మొనగాగా పెట్టుకున్నాడు అని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి రాజకీయాంశాలను కనుక మనం తెలుసుకుంటే ఈ సంవత్సరం ఛాలెంజింగ్ పీరియడ్గా ఉంటుంది పరిపాలించే వాళ్ళందరికీ కూడా. కారణం ఏమిటి అంటే మన్మథనామ సంవత్సరం పేరు చాలా గొప్పగా ఉంది, కానీ రాజు ఎవరు అంటే రాజు శని, మంత్రి కుజుడు. కాబట్టి కష్టపడి పోరాటాలు చేసుకుంటేనే మనం ఏదైనా సాధించగలము అని ప్రజలు నమ్ముతారు. ప్రజల పక్షాన ప్రతిపక్షాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ యాగం అవ్వకుండా ముందుగా మేల్కొంటే పాలకులకు కూడా చాలా మంచిదిగా ఉంటుంది. కాబట్టి ప్రధానమైనటువంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకునేటప్పుడు ఈ సంవత్సరం చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. ఏమిటి అంటే ప్రధానంగా సీతారామ కళ్యాణం అనేటటువంటిది. సీతారామ కళ్యాణం అనేటువంటిది గొల్లల మామిడాళ్ళలో జరిగిన, రామతీర్థంలో జరిగిన, ఒంటిమిట్టలో జరిగిన, అయోధ్యలో జరిగిన భద్రాద్రి రాముడి యొక్క ఆస్తులు మనం పుచ్చుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా భగవద్భక్తుడైన ప్రతివాడు కూడా ముత్యాల తలంబరాలు, పట్టు పీతాంబరాలు మానసికంగానైనా మనం భద్రాద్రి రాముడికి సమర్పణ చేయాలి. కారణం ఏమిటి అంటే రామానుగ్రహం ధర్మానుగ్రహం. ధర్మానుగ్రహం కానీ, సాధు సంతుల యొక్క అనుగ్రహం కానీ, మహాత్ములైనటువంటి ప్రజల యొక్క ఆగ్రహాన్ని పొందినటువంటి ఏ వ్యక్తి కూడా మనుగడ అనేటటువంటిది సాగించలేరు. కాబట్టి మనం భద్రాద్రి రాముడిని మర్చిపోకూడదు. అలాగే ప్రధానంగా మన్మథనామ సంవత్సరంలో అందరికీ కూడా శుభం జరగాలి అంటే చాలామంది బ్రహ్మచారులుగా ఉంటూ ఉంటారు. సోలో బతుకే బెస్ట్ గురు అనుకున్న వాళ్ళకి ఎవరికీ కలిసి రాదు మంగళ ఈ యొక్క మన్మథనామ సంవత్సరం. పెళ్లి కాని ప్రసాదులకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనం సంసారంలో ఉండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇది అందరూ అనుకుంటే అసలు ఏ గొడవ ఉండదు. కాబట్టి మన్మథనామ సంవత్సరం ప్రధానంగా అందరికీ కలిసి రావాలి అంటే అందరూ కూడా కాలాన్ని, కాలపురుషుణ్ణి, ఒక్క మన్మధుణ్ణే కనుక పట్టుకుంటే ఈశ్వరుడు యొక్క మూడో నేత్రానికి కాలిపోయినట్టుగా కాలిపోతారు. కాబట్టి మన్మధుణ్ణే కాదు, కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి కూడా అంటే పరమాత్మని కూడా ప్రతి వాళ్ళు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రధానంగా రాముణ్ణి పూజ చేయాలి. ఈ రోజు నుంచి వసంత నవరాత్రాలు ప్రారంభం. రాముణ్ణి కనుక పూజ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాలు విడిపోవు, దేశాలు విడిపోవు, మనకి అలాగే ప్రాంతాలు విడిపోవు, మనుషుల మధ్య వైషమ్యాలు ఉండవు, అలాగే కులమతాలుగా ఎవరు కూడా విడిపోరు, అందరూ కలిసి ఉంటారు. ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా చక్కగా వర్ధిల్లుతాయి, దేశమంతా కూడా ఒకటిగా ఉంటుంది. మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాలు అనేటటువంటివి బయలుదేరవు. కాబట్టి భార్యాభర్తలు విడిపోవడం, తల్లిదండ్రుల్ని పిల్లలు పంచుకోవడం, ఇలాంటి అనర్థాలన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే రాముణ్ణి చక్కగా పూజ చేస్తూ ఉండాలి. కాబట్టి చక్కగా అందరూ కూడా రామానుగ్రహాన్ని పొందాలి అంటే ఈ వసంత నవరాత్రి నుంచే చక్కగా అందరూ కూడా మంచి సంకల్పం చేయాలి. ప్రభుత్వాధికారులందరూ కూడా ధర్మాన్ని పాటిస్తూ వచ్చేవి మనకి బ్రహ్మాండమైనటువంటి పుష్కరాలు. కాబట్టి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. 12 ఏళ్లకు వచ్చేటటువంటి పుష్కరాలన్నీ కూడా పవిత్రమైనటువంటి జలాల కోసం వస్తాయి. అనేకములైనటువంటి 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉంటే 3 కోట్ల దేవతలందరూ కూడా ఆ జలాల్లో నిక్షిప్తం అవుతారు. ఏ మాత్రము కూడా లోటుపాట్లు జరగకూడదు. దేశ విదేశాల నుంచి మహాకుంభమేళాన్ని 444 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి మహాకుంభమేళాన్ని తలపిస్తూ బ్రహ్మాండంగా జనాలందరూ కూడా పోటెత్తిపోతారు. ఏ రకమైనటువంటి లోట్లు జరగకుండా చూడాలి. సాధు సంతులు మహాత్ములైనటువంటి ప్రజలు ఆగ్రహించకూడదు. కాబట్టి
ఈ పుష్కరాలన్నీ కూడా సవ్యంగా జరగాలి అంటే మనం పంచాంగంలో చెప్పినట్లుగానే చక్కగా నడుచుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేటటువంటిది ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం తెలంగాణలో కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఇక్కడ కూడా తెలుగువాడు ఉన్నటువంటి ప్రతి చోట వైఎస్ఆర్ గారి అభిమానులు ఉంటారు. వైఎస్ఆర్ గారి అభిమానులు లేని చోట మనం చెప్పలేం, కానీ బ్రహ్మాండంగా ప్రపంచం 4 చెరగులా కూడా వైఎస్ఆర్ గారి అభిమానులు ఉన్నారు. కాబట్టి పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంటుంది అని చెప్తున్నాం. ఆంధ్రదేశంలో మాత్రం మరీ ముఖ్యంగా ఇంకొక పార్టీకి, కొత్త పార్టీలకు కానీ అసలు చోటే లేదు. కాబట్టి ఎవరైనా కొత్త పార్టీలను లాంచ్ చేయాలనుకుంటే వేరే చోటకి షిఫ్ట్ అవ్వడం మంచిది. అలాగే రూట్ లెవెల్ నుంచి బ్రహ్మాండమైనటువంటి బలపడుతుంది మన పార్టీ. కాబట్టి మన్మథనామ సంవత్సరం అనేటటువంటిది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఒక సాధారణమైనటువంటి విషయంగా తీసుకోవాలి. ఎందువల్ల అంటే అందరూ కూడా అన్నీ కూడా కాలంలోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది ప్రారంభం అవడానికి ఇంకా 4 సంవత్సరాల 1 నెల అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుందని మన్మథనామ సంవత్సర పంచాంగం ద్వారా మనకు తెలుస్తోంది. కొద్దిగా లేట్ అవుతుంది. కాకపోతే సినిమా పరిశ్రమ అనేటటువంటిది ఎప్పుడూ చాలా బాగుండేది. ఎందువల్ల అంటే ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి అవే వాళ్ళు చూపిస్తూ ఉంటారు కాబట్టి. కానీ ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొద్దిగా ఒడిదుడుకులు అనేటటువంటివి ఎదుర్కొంటుంది. కాబట్టి ప్రజలకి షేర్ మార్కెట్లు ఎప్పుడూ ఒడిదుడుకులు ఎదుర్కొంటాయి, అది మీకు తెలుసు. ఈ సంవత్సరం పంచాంగంలో కూడా అలాగే ఉంది. కానీ బంగారం రేటు పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వచ్ఛ భారత్ అనేటటువంటిది ఏదైతే ప్రధానంగా ప్రారంభించారో అది ప్రజలు చక్కగా ఆదరిస్తారు. మత్స్యాలు, కోళ్ళు పరిశ్రమలుగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోతే బ్రహ్మాండమైన నష్టాలు వస్తాయి. ఈ సంవత్సరం ఫ్యాన్స్ పెరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా మన్మథనామ సంవత్సరంలో చక్కగా రానున్న రోజుల్లో మన్మథనామ సంవత్సరంలో మన్మథ బాణంతో సంకల్పం చేస్తారు. రానున్న రోజుల్లో ఏదైతే కోరుకున్నారో దాన్ని నిజం చేసే ప్రయత్నం ప్రజలే భారంగా స్వీకరిస్తారు. బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉంటుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో 9 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ, 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ తలపడతాయి. అంటే ప్రధానంగా వైఎస్ఆర్ గారు లేని పరిస్థితి అంతా కూడా ఒకటే పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి అప్పటికి 9 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏమిటి అంటే ప్రధానంగా మనకు తెలుస్తూ ఉంటుంది, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేటువంటిది. కానీ రాజకీయ నాయకుల మాటలకి అర్థాలే వేరులే అనేటువంటిది ప్రజలు బాగా గ్రహించారు. ఎందువల్ల అంటే పార్లమెంటులో మాట్లాడినటువంటి మాటలకి, బయట మాట్లాడుతున్నటువంటి మాటలకి లోపల తేడా, లోపల బయట వచ్చేటటువంటి మార్పుల్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన అనేటటువంటిది ప్రత్యేకంగా చేస్తారు. ప్రజలు మాత్రం మేనిఫెస్టోల్ని మర్చిపోరు. వచ్చేసారి నుంచి మేనిఫెస్టోలకి బలం పెరగాలి అంటే మర్చిపోతారు అనుకున్నటువంటిది ఎవరు కూడా మీడియా మిత్రులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, అలాగే ప్రతిపక్షాలు కానీ, ప్రజలు కానీ ఎక్కడా కూడా మేనిఫెస్టోల్ని మర్చిపోనివ్వరు. హామీల అమలు కోసం బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు చేస్తారు. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క మాటల్లో సూటిగానే ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకే మాట, సభ లోపల సభ బయట కూడా మాట్లాడే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు అని మన్మథనామ సంవత్సరం ద్వారా తెలుస్తోంది. మన్మధుడి యొక్క బాణం ఎప్పటికీ విరిగిపోలేదు, ఎప్పటికీ కూడా సూదిగా ఉంటుంది. అలాగే తలాతోకా లేని ప్రశ్నల వల్ల, సమాధానాలు చెప్పలేని ప్రశ్నల వల్ల ప్రశ్నలు వేసిన వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప ఎవరికి కాదు అని మనం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు. ఏమిటి అంటే కెరటం అంటే నాకు ఇష్టం అంటాడు. కెరటం ఎందువల్ల ఇష్టము అంటే పడినా మళ్ళీ లేస్తుంది కాబట్టి. కాబట్టి ప్రజలంతా కూడా కోరుకున్నటువంటివన్నీ కూడా ఇవి వచ్చే మన్మథనామ సంవత్సరంలో జరుగుతాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్నీ కూడా పెను మార్పులు అనేటటువంటివి జరగబోతున్నాయి. ప్రపంచంలో ప్రత్యేకంగా భారతదేశంలో యూత్ ఎక్కువగా ఉందని అందరూ అంటూ ఉంటారు. కానీ యూత్ కంటే బాగా తెలుసని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రధానంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, యూత్ చేతుల్లో పెట్టాలా, పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంచాలా అని.
పెద్దవాళ్ళే యూత్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. యూత్ చేతిలోనే ప్రజలు పెడతారు అనేటటువంటిది మనకు తెలుస్తోంది. అలాగే మన్మధుడు యువకుడు, మన్మధుడు ముసలివాడు కాదు. అలాగే నవ వసంతుడు, ఆయన మిత్రుడు ఎవరు అంటే బ్రహ్మాండంగా ఈ వసంతుడే ఆయన మిత్రుడు. కాబట్టి సంకల్పం అనేటటువంటిది నెరవేరుతుంది. రఘువంశపు రాజులందరూ కూడా చేసినటువంటిది ఏమిటి అంటే, మనలో కూడా ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, బాలలు ఉన్నారు, అందరికీ కూడా మన్మధుడు మిత్రుడే. మన్మధుడు అంటే యువకులకు మాత్రమే మిత్రుడు అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. అది తప్పు. ఏమిటి అంటే, పెద్దవాళ్ళు కోరుకోవాల్సినటువంటిది వార్ధక్యే మునివృత్తీనాం. వార్ధక్యం వచ్చిన తర్వాత అన్నీ నేనే చేద్దాం, ఇంక ఇంట్లో కుటుంబ భారం అంతా నేనే మోద్దామని అనుకోకూడదు. అదంతా కూడా కొడుక్కి, కోడలకి, వీళ్ళందరికీ కూడా అప్పచెప్పి, యువకులకి అప్పచెప్పి, వాళ్ళు మాత్రం ఏం చేయాలి అంటే, పెద్దవాళ్ళు చక్కగా భగవంతుడి మీద దృష్టి పెడితే జీవితం చరితార్థం అవుతుంది. ఈ తెలుగుదేశంలో, ఈ ఆంధ్రదేశంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ గారి తర్వాత ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రేమాభిమానాలు సంపాదించుకునేటటువంటి వ్యక్తి ఒక వైఎస్ జగన్ గారే అని మనకి మన్మథనామ సంవత్సర పంచాంగం ద్వారా తెలుస్తోంది. రానున్నటువంటి రోజుల్లో రాజకీయం అనేటటువంటిది చాలా రసవత్తరంగా ఉంటుంది. కాబట్టి నిత్యం మనం చూస్తున్నాం, ఇప్పటికీ ఏమైనా తక్కువగా ఉందా, రసవత్తరమైన రాజకీయాలే నడుస్తున్నాయి కదా అని అనుకుంటాం. కానీ ఇంకా ముదిరి పాకాన పడతాయి, బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సింగిల్ టేక్లో బ్రహ్మాండంగా 5 అన్నారు పార్లమెంటులో, కొంత 5 అంటే వెంటనే 10 అన్నారు, 10 కాదు 15 అంటున్నారు. కాబట్టి భారతీయుడు కనిపెట్టినటువంటిది 0. ఆ 0 అయిపోకుండా మాత్రం చూడాలి. ఎందువల్ల అంటే భారతదేశానికి చెందినటువంటి ప్రముఖులు గతంలో 0ని కనిపెట్టి, ఆ 0 అనేటటువంటి దాన్ని కనిపెట్టి ప్రపంచానికి మహోపకారం చేసినటువంటి వాడు భారతీయుడు. కాబట్టి ఆ భారతీయుడు కనిపెట్టి ప్రపంచానికి మహోపకారం చేస్తే 5, 10 అన్నారు పార్లమెంటులో స్పెషల్ స్టేటస్ గురించి. నిజంగా స్పెషల్ స్టేటస్ ఆంధ్రదేశానికి రావాలి. ఎందువల్ల అంటే, స్పెషల్ స్టేటస్ వస్తే వెనుకబడిన ప్రాంతాల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం కానీ, వచ్చేటటువంటి శుక్రగ్రహ ప్రభావంతో కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీలు వస్తాయి, తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాదులు అవి వస్తాయి. కాబట్టి 5, 10 అన్నవాళ్ళు 0 అయిపోకుండా చూడాలి. అలాగే ప్రపంచానికి ఈ మనం తెలియజెప్పేటటువంటిది, మనం ప్రపంచం అంతా కూడా మనకేసి చూస్తున్నారు. కాబట్టి ప్రధానంగా పార్టీలు అందరూ కూడా అతీతంగా కలిసి ఐకమత్యంగా మనం అన్నీ కూడా సాధించుకోవాలి. ప్రజలందరూ కూడా విద్వేషాలు అనేటటువంటి మానేసి అహర్నిశలు కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి ప్రజలందరూ కూడా సఖ్యతతో ఉండాలి అంటే పుష్కరాలు అనేటటువంటివి బాగా జరగాలి. అలాగే కరువు కాటంకాలు అనేటటువంటి రాకూడదని, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని, పంచాంగ లక్ష్మి మనకి అనుగ్రహించాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాజు గ్రహాలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ముందుగా ఉంది. కాబట్టి సరస్వతీదేవి అయినటువంటి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉంది అంటే వీణలాగా ఉంది. కాబట్టి బొబ్బిలి వీణకు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రాధాన్యతని కల్పించాలని, అలాగే మనకి ప్రధానంగా తెలుగు జాతంతా కూడా ఏకమైతే సాధించలేనటువంటిది లేదని, నవ్విన నాపచేనే పండినట్టుగా ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఏమీ లేదని అనుకుంటున్నారు. ఇప్పుడు వామనుల్లాగా ఉన్నాం మనం. రానున్న కాలంలో త్రివిక్రముడై బ్రహ్మాండంగా భువనాంతరాలంతా కూడా మనం విస్తరించి స్వయంగా తెలుగు వాళ్ళంటే బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులు అని ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చుకునేటటువంటి విధంగా అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా పంచాంగ లక్ష్మిని పాదార విందములను పట్టి ప్రార్థన చేస్తూ, మనం అందరం కూడా ఒకటైతే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ప్రజలు, రాజకీయ నాయకులు, అలాగే ప్రజలు అందరూ కూడా సమన్వయంతో ఉండి అందరూ కూడా అన్నీ సాధించుకోవాలని. అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రతిపక్షాలు లాంటిది వైఎస్ఆర్సీపీ కాదు, అది అందరికీ కూడా తెలుసు. బలమైన ప్రతిపక్షం చాలామంది అనుకుంటూ ఉంటారు ఢిల్లీలో ప్రతిపక్షంలా ఉందేమో అని. కానీ ఢిల్లీలోని ప్రతిపక్షం వేరు, మనకి ఆంధ్రదేశంలో ఉన్నటువంటిది వేరు, చాలా స్వల్పమైనటువంటి తేడా. కాబట్టి రానున్న సంవత్సరాల్లో మనకి అన్ని విధాలా కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకి గ్రహగతులు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మన ఆంధ్రదేశంలోనూ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా సుభిక్షంగాను
సుఖశాంతులతోనూ అత్యంత కరుణాపూరితమైనటువంటి దృక్కులతో అందరినీ కూడా చల్లగా చూడాలని పంచాంగ లక్ష్మి యొక్క పాదార విందములను బట్టి ప్రార్థన చేస్తూ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ శ్రేయోభిలాషి రామచంద్ర శాస్త్రి. నమస్కారం. పంచాంగాలు ఆహుతులైనటువంటి భగవద్భక్తులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మన్మథనామ సంవత్సర ఫలితాంశములు, అలాగే రాజకీయంగా ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పార్టీ అధ్యక్షుల వారికి, తల్లి విజయమ్మ గారికి, అలాగే పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, పంచాంగము అనే శ్రీనివాసరెడ్డి గారికి మనం ఈ పంచాంగములు అనేటటువంటివి ఇచ్చి మనం సత్కరిద్దాం. ఇటే ఇవ్వండి, ఇటు తిరగండి.